సో హలో గైస్, ఈ రోజు నామినేషన్స్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంత మందికి ఈ రోజు ఎపిసోడ్కి హీరో కళ్యాణ్ రా అని ఎంత మందికి అనిపించిందో జెన్యూన్ కామెంట్ చేయండి. నాకైతే మాత్రం అలాగే అనిపించింది. ఎందుకు ఏంటి అని అనేది మాట్లాడతాను. కళ్యాణ్కి డీమోన్కి ఎవరు రైట్ ఎవరు రాంగ్ మీకు అనిపించింది కామెంట్ చేయండి. కళ్యాణ్కి సంజన గారికి ఎవరికి రైట్ ఎవరు రాంగ్ మీరు కామెంట్ చేయండి. అండ్ కళ్యాణ్కి సుమన్కి ఎవరు రైట్ ఎవరు రాంగ్. ఓడి అమ్మ ఈరోజు ఎపిసోడ్ అంతా కళ్యాణ్ రా బాబు. కళ్యాణ్ అందుకే హీరో. ఇటు నామినేషన్ పాయింట్లు వస్తాయి కళ్యాణ్ హీరో అని అనుకోకండి. చెప్తా గాబరయ్యాలా. సో ఈరోజు ఎపిసోడ్కి అయితే హీరో కళ్యాణే డెఫినెట్లుగా, డౌటే లేదు. ఏంట్రా అసలు మ్యాటర్ అంటే మనం ఫస్ట్ ఎపిసోడ్లో డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోతాం, ఎందుకు గాబరా. సో గైస్ మీ అందరికి ఒకటే అడుగుతున్నాను, ప్లీజ్ పెద్దోళ్ళు అందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు, మాలాంటి చిన్నోళ్ళు కూడా పట్టించుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతగానో నేను మిమ్మల్ని ఏం అడగను, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన బిగ్ బాస్ డైరెక్ట్ చూపించేస్తాడు డీమాన్ పవన్ నిబ్బతనం. ఏంట్రా అంటే నిన్న సండే ఎపిసోడ్ షూటింగ్ అయిపోయిన తర్వాత లైట్లు ఆఫ్ చేసి పడుకోవడానికి వెళ్ళినప్పుడు రీతు అండ్ డీమాన్ అక్కడ పక్కన ఒక బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. భయ్య ఏం మాట్లాడుకుంటున్నారో ఆ దేవుడికి తెలియాలి, నేను చూడలేదు. సో మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ క్యాప్టెన్ రూమ్ అయిన తనుజ రూమ్ లో తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. అది మీకు లైవ్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒక సెటైన్ ఆఫ్ టైంలో కళ్యాణ్ అందులో నుంచి బయటకు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. ఎక్కడ మన రీతు అండ్ డీమాన్ దగ్గర, రీతు దగ్గర వచ్చి కూర్చుంటాడు. కూర్చోగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మన డీమాన్కి. దాన్ని ఏమంటారు, కుళ్ళుతనం అంటారు, పొసెసివ్నెస్ అంటారు ఇంగ్లీష్లో, నెబ్బా అంటాడు, నేనైతే నెబ్బా అంటాను. సో ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయి డీమాన్ పవన్కి. నేను రీతుతో మాట్లాడుతుంటే కళ్యాణ్ వచ్చాడు అని చెప్పి హట్ అయిపోయాడు అనమాట మనోడు. హట్ అయిపోయి ఏం చేస్తాడంటే, సరే నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి పక్కన పడుకుంటాడు, పక్క బెడ్ మీద పడుకుంటే ఇక్కడ కళ్యాణ్ ఒక మాట అంటాడు. ఏమనంటే అంటే అక్కడ రీతు అడుగుతుంది చాలా క్లోజ్గా, చాలా ఫ్రెండ్లీగా, చాలా జోవియల్గా అడుగుతుంది. ఏంట్రా అంతసేపు మాట్లాడుకున్నారు, 1.5 hours 2 hours అవుతుందని చెప్పి చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా అడుగుతుంది కళ్యాణ్కి రీతు. సో ఇలాగ అడుగుతున్నప్పుడు మన డీమన్ బాబు హట్ అయిపోయి పక్క వెళ్ళిపోయాడు. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు అతను వస్తే అతనితో మాట్లాడుకుంటుంది అన్న బాధ అనమాట డీమన్ పవన్కి. సో అడిగింది, అక్కడ కళ్యాణ్ ఏదో కూర్చున్నాడు. ఆ పక్కన డీమన్ వెళ్ళిపోయిన తర్వాత అరే నువ్వు వినకూడదు చిన్నపిల్లడు, ఆ పక్క వెళ్ళిపోరా అనేసి ఆ పక్కకి వెళ్ళమన్నాడు. ఫ్రెండ్ కాబట్టి కదా అన్నాడు. డీమాన్ పవన్కి కళ్యాణ్కి ఏమైనా పాతకాలపు శత్రువులు, పాతకాలపు పగలు ఏమైనా ఉన్నాయి ఏంటి? ఎందుకు అసలు ఫ్రెండే కదా, క్లోజ్గానే ఉంటారు. ఇద్దరు కామనర్స్, ఇద్దరు అగ్ని పరీక్ష ఆడి వచ్చారు, ఇద్దరు తెలుసు, ఇద్దరు క్లోజ్గా ఉంటున్నారు. ఆ క్లోజ్నెస్తో నువ్వు చిన్నపిల్లడు వినకూడదని అన్నాడు. అందులో తప్పే ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది డీమాన్ పవన్కి. తెల్లారి లెగిసిన తర్వాత సాంగ్ అయిపోయిన తర్వాత పాచి మొక్కంతో అదే గార్డెన్ ఏరియాలో కూర్చొని రీతుతో కూర్చొని ఆ నిబ్బాయాసాలు అనమాట. ఏమనంటే నేను మాట్లాడుతుంటే కళ్యాణ్ వచ్చి మధ్యలో కూర్చున్నాడు. కళ్యాణ్ వచ్చి కూర్చున్న తర్వాత నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. నేను లేచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నన్ను పిల్లాలి కదా అని చెప్పి రీతుని పాపం పట్టుకున్నాడు. ఆ రీతు అరే చాలా సింపుల్గా, నేను అంత పట్టించుకోలేదు, చాలా క్యాజువల్గా వచ్చి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడాను రా అన్న థాట్లోకి చాలా క్లియర్గా చెప్తుంది. అప్పుడు అంటాడు, నేను కళ్యాణ్ చూసాం ఏమన్నాడు, నేను చిన్నపిల్లని వినకూడదు పక్క వెళ్ళాడు అనేసి అని అంటున్నాడు. వేరే వాడు వస్తే నువ్వు నన్ను వదిలేస్తావంటే నువ్వు అసలు వద్దు నాకు అలాగా అని చెప్పి చాలా నిబ్బలా మాట్లాడాడు, చాలా నిబ్బలాగా. సో నాకు ఇది నిబ్బలాగా అనిపించింది, నాకు క్రింజ్లాగా అనిపించింది నాకు. ఇక్కడ రీతు పాపం కరెక్ట్గానే చెప్తుంది, అరే కళ్యాణ్ ఏదో సరదాగా అన్నాడు రా, సరదాగా అన్న పాటను పట్టుకొని ఎందుకు ఇలా సాగదీస్తున్నావు అని చెప్పి రీతు కొంచెం పెద్దనో రెట్టు అరుస్తుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరికి చిన్న ఇష్యూ జరుగుతుంది. దీని తర్వాత వెంటనే నామినేషన్స్. ఇక్కడ ఎంతమందికి డీమాన్ పవన్ నిబ్బలాగా అనిపించడం కింద కామెంట్ చేయండి. ఏం లేదు భయ్యా, ఆ రాత్రి అలా జరగడం, ఆ రాత్రి కళ్యాణ్ రావడం, కళ్యాణ్ మీద పగ పట్టించాడు. కళ్యాణ్ ఎలాగైనా నామినేట్ చేయాలని అనుకున్నాడు. ఎలాగైనా నామినేట్ చేయాలని అనుకుని ఒక తొప్పాసు నామినేషన్ రీజన్ పట్టుకొని వచ్చి కళ్యాణ్ మీద వేస్తాడు. కళ్యాణ్ నేను నామినేట్ చేస్తానని చెప్పి ఆ చెప్పిన రీజన్ ఏదైతే ఉందో వరస్ట్. అసలు ఆ రీజన్ ఏంటి, ఎప్పుడో జరిగిన ఆ ఫ్లోరా గారు ఉన్నప్పుడు అది ఆ ఇమాన్యుల్ కళ్యాణ్ కలిసి ఆడారు కదా, ఆ టాస్క్లో జరిగిన టైంలో మ్యాటర్ అది ఏంటి, గోల్డెన్ స్టార్ బ్లాక్ స్టార్ దానికి వచ్చింది కదా, ప్రౌడ్గా ఫీల్ అయ్యావు నువ్వు అది అని చెప్పి. ఏం వరస్ట్ పాయింట్ నాయన ఇది, ఏం వరస్ట్ పాయింట్ అసలు. ఇక్కడ కళ్యాణ్ డిఫెండ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో ఎక్సలెంట్. అంతే ఈరోజు ఎపిసోడ్ ప్రతి నామినేషన్లో కళ్యాణ్ సూపర్ డిఫెండ్ చేసుకున్నాడు, అది హైలైట్. అరే ఇన్ని నామినేషన్లో చూడలేంది ఈరోజు చూసాం కదా అబ్బా సాయిరం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఒక ఫైర్ కనబడింది ఈరోజు కళ్యాణ్ నామినేషన్లో. ఇది కదరా ప్రతి నామినేషన్లో కోరుకుంటున్నాం అన్న థాట్ వచ్చింది నాకు కళ్యాణ్ దగ్గర. ఇది కదా మనం ఫైర్ కావాల్సింది, ఇది కదా ఈ ఫైర్ కదా మనం చూడాలనుకుంటున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు ఎంతమంది కలిగొచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేయండి. సో ఇక్కడ కళ్యాణ్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. డీమాన్ పవన్ ఏట్లేదు భయ్యా, డీమాన్ పవన్ నైట్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిన తర్వాత రీతు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళలేదని అండ్ కళ్యాణ్ వచ్చి మధ్యలో కూర్చున్నాడని చెప్పి వీళ్ళిద్దరి మీద నామినేషన్ వేస్తాడు. కానీ అలా చెప్పలేదు అంతే, కానీ అవే మనసులో పెట్టుకున్నాడు. ఇక్కడ రీతుని కూడా నామినేట్ చేశాడు డీమాన్ పవన్. నామినేట్ చేసి అప్పుడు చెప్పిన రీజన్ ఏమైనా పెద్దదా అంటే అది తుప్పాస్ పాయింటే. ఏవేవో చెప్పేసి నామినేషన్లోకి ఏదో తెద్దాం అనుకున్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు. అక్కడ
ఏట్లేదు నువ్వు మన ఇద్దరు నేను కూడా మాట్లాడేటప్పుడు నేను చాలా సైలెంట్గా నేను ఏదైనా అడుగుతుంటే నువ్వు పెద్ద నోరెట్టి పెట్టి అరుస్తున్నావు, దానివల్ల బ్యాడ్గా పోర్ట్రే అవుతున్నాను నేనని చెప్పి చాలా వరస్ట్గా చెప్తున్నాడు. పాయింట్ అసలు ఎంత వరస్ట్ అంటే ప్రతి విషయంలో రీతు డీమాన్ కోసం స్టాండ్ తీసుకుంటూనే ఉంటుంది. మరి డీమాన్ పవన్ బ్యాడ్గా పోర్ట్రే అవుతున్నాను అని అంటాడు ఏంటి? బ్యాడ్గా పోర్ట్రే అవ్వకూడదనే కదా చాలా విషయాల్లో రీతు స్టాండ్ తీసుకుంది డీమాన్ కోసం. డీమాన్ అక్కడ మొన్న మోకాలు వేసి క్షమాపణ చెప్పినప్పుడు నాగార్జున గారితోనే, సార్ నాకేం తప్పు అనిపించలేదు సార్, నాకేం మ్యాన్ హ్యాండిల్ అనిపించలేదు సార్, నేను వెళ్ళిపోతుంటే నన్ను ఆపడం కోసమే డీమాన్ నన్ను అలా తోసాడు సార్, తప్పు లేదు సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసింది. మరి అది బ్యాడ్ అవుతాడు, డీమాన్ పవన్ బ్యాడ్ అవుతాడని కాపాడడం కాదు, అది కాపాడడం కదా, ఇంకా బ్యాడ్ చేస్తున్నట్ట. ఏం బ్యాడ్ పోర్ట్రే చేస్తున్నట్టు? బ్యాడ్ అవ్వకూడదనే కదా ప్రతిసారి రీతు స్టాండ్ తీసుకునేది. అండ్ అలాగే చిటిపి గెలిచిన రమ్య గారు ఆవిడ కూడా ఫైర్ స్టోన్స్ నుంచి వచ్చిన తర్వాత డీమాన్ పవన్కి ఎంత ఎక్కించారో, నువ్వు రీతుకు దూరంగా ఉండు, నువ్వు రీతుకు దూరంగా ఉండు, బయట బ్యాడ్గా వెళ్తుంది అంటే డీమాన్ పవనే ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి డీమాన్ పవన్ ఏటైంది అని చెప్పి ఆ రమ్య గారితో క్లోజ్గా నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉంటూ రీతుని కొంచెం ఇక్కడ హట్ చేసింది డీమాన్. మళ్ళీ డీమాన్ బ్యాడ్గా పోర్ట్రే అవుతున్నాను నేను నీ వల్ల అని చెప్పేసి రీతుని నామినేట్ చేస్తున్నాడు. ఏం వరస్ట్ అసలు ఇది, చెత్త పాయింట్. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక్కడ డీమాన్ పవన్ ఇన్ని రోజులు కాపాడుకున్నది, ఇన్ని రోజులు సంపాదించుకున్నది మొత్తం పోగొట్టేసుకున్నాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మోస్ట్ నిబ్బా ఆఫ్ దిస్ సీజన్ అంతే. డీమాన్ పవన్ ఇలాంటి మాట అనాల్సి వస్తుంది కల్లో కూడా అనుకోలేదు భయ్య. అంత మంచిగా గేమ్ ఆడుతాడు, అంత మంచి హ్యూమన్ బీయింగ్, చాలా మంచోడు భయ్య, చాలా మంచోడు. కానీ ఎందుకు ఈ నిబ్బతనం ఈ రీతు దగ్గరికి వచ్చినప్పటికీ ఇలా నిబ్బాలా మారిపోతున్నాడు, చాలా వర్స్ట్గా అనిపిస్తుంది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. అండ్ తర్వాత నేను అలా టచ్ చేసుకుని వెళ్తాను భయ్య, మీరేం కంగారు పడవద్దు, వరుసగా చెప్పండి నేను పద్యంలాగా. తర్వాత సుమన్ గురి దగ్గరికి వద్దాం, ఎందుకంటే మర్చిపోతాను. మళ్ళీ సుమన్ దగ్గరికి వద్దాం. లాస్ట్లో తనుజ ఇస్తుంది భయ్య సుమన్కి 1 నెంబర్. ఇక్కడ సుమన్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. నామినేట్ చేస్తున్నప్పుడు ఆ చెప్పిన రీజన్ ఏదైతే ఉందో భయ్యా వరస్ట్. అసలు ఏంట్రా నామినేషన్ పాయింట్ అంటే, వచ్చి నువ్వు ఆ బాక్సుల టాస్క్లో నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వు మాకు కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టాలని, లేకపోతే క్రాస్గా పెడితే విన్నిస్తామని, స్ట్రైట్గా పెడితే విన్నిస్తామని నువ్వు నాకు చెప్పలేదు క్లారిటీగా. నువ్వు క్లారిటీగా చెప్పలేకపోవడం వల్ల నేను సరిగ్గా ఆడలేదని చెప్పి అంటాడు. అరే బాబు, 4th బాక్స్ పెట్టి 5th బాక్స్ దగ్గర అందలేదు సుమన్కి. నువ్వు 5th బాక్స్ పెట్టడానికే అంత కష్టపడినోడివి, 6th బాక్స్ పెట్టాక సర్దుకుంటాడట సుమన్. వా సూపర్ ఎక్సలెంట్ జోక్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ సీజన్ 9. అంతే, 4th బాక్స్ తర్వాత 5th బాక్స్ పెట్టడానికే అందలేదు సుమన్కి, సర్దుకుంటాడట మళ్ళీ. ఇప్పుడు అందరికీ రానిది అందరికీ వచ్చిన డౌట్ నేను ఒక్కటే క్లియర్గా చెప్పేస్తున్నాను ఆ టాస్క్ గురించి. ఇప్పుడు సుమన్ లేదా హౌస్ మేట్స్ తనూజ వీళ్ళందరూ ఏమంటున్నారు కళ్యాణ్ని, నువ్వు క్లారిటీగా చెప్పలేదు, స్ట్రైట్గా పెడితే ఇస్తానని చెప్పాలి చెప్పుంటే సోమన్కి ఇస్తాము, సోమన్ బాగా ఆడేవాడు అని చెప్పి అందరూ తెగవాగారు కదా. నేను ఒకటి చెప్తున్నాను, కళ్యాణ్ తీసుకున్న డెసిజన్ కరెక్ట్, సంజన గారు విన్నరు, ఆ విషయం నాగార్జున గారు కూడా చెప్పారు. అండ్ తర్వాత కళ్యాణ్ హైవే మీద నుంచి షార్ట్ కట్ తీసుకుని వెళ్ళాడు, అది కళ్యాణ్ చేసిన తప్పు. అక్కడ క్లియర్గా నాగార్జున గారు చెప్పాడు, నువ్వు తీసుకున్న డెసిజన్ కరెక్టే, కానీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ రీజన్ ఏదైతే ఉందో అది విన్నాక నాకు అస్సలు ఫెయిల్డ్ సంచాలకు అనిపించిందని నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇక్కడ రిజల్ట్ సక్సెస్ కరెక్ట్గానే తీసుకున్నాడు రిజల్ట్ కళ్యాణ్. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఏమంటున్నారు, నువ్వు స్ట్రైట్గా పెట్టాలని కానీ లేకపోతే క్రాస్గా పెట్టాలని నువ్వు చెప్పలేదు కాబట్టి నువ్వు ఫెయిల్డ్ సంచాలకు అంటున్నారు. సుమన్ కూడా ఇక్కడ అదే అంటున్నాడు. భయ్యా నాకు తెలియక అడుగుతున్నాను, సుమన్ ఒక్కడికే చెప్పలేదా? సంజన గారికి ఏమైనా సంజన గారి చోట్లోకి వెళ్ళి సంజన గారు మీరు స్ట్రైట్గా పెట్టండి మీకు విన్నిచ్చేస్తాను అని చెప్పాడు వెళ్ళి కళ్యాణ్? సంజన గారికి చెప్పలేదు, సుమన్కి చెప్పలేదు స్ట్రైట్గా పెట్టమని లేకపోతే క్రాస్గా పెట్టమని, ఇద్దరికీ చెప్పలేదు. ఇద్దరికి ఫెయిర్గానే ఏమీ చెప్పకుండా ఉన్నాడు. అక్కడ సంజన గారికి స్ట్రైట్గా పెట్టారు, అది ఆవిడ తెలివి. ఇక్కడ ఇతను స్ట్రైట్గా పెట్టలేపారు, అతను అన్లక్కీ. దానికి కళ్యాణ్ అంటే ఎలా, నువ్వు స్ట్రైట్గా పెట్టాలని చెప్పలేదు అంటే అక్కడ సంజన గారికి కూడా చెప్పలేదు కదా కళ్యాణ్. సంజన గారికి చెప్పలేదు, నీకు చెప్పలేదు. ఇద్దరు సేమ్ హైట్ పెట్టారు, ఇద్దరు ఎవరు స్ట్రైట్ పెట్టారు చూసుకొని విన్నించాడు. ఇందులో తప్పే ఉంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఆ టాస్క్లో కళ్యాణ్ ఫెయిల్డ్ సంచాలక్ కాదు. ఎంతమంది వాదించడానికి వచ్చినా రెడీ నేను. సో ఈ పాయింట్లో మాత్రం సుమన్ చాలా వరస్ట్ అనిపించాడు. సో ఇక్కడ కళ్యాణ్ అన్న విను అనడానికి మాత్రమే వేలు చూపించాడు కళ్యాణ్ సుమన్ వైపు. దానికి సుమన్ ఏమో పాయింట్ ఆఫ్ వ్యూ చూపించుకు మన ప్రభంజనంకి. భయ్య నేను ఒకటి చెప్తున్నాను, ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఎందుకు ఉన్నామో దేనికి ఉన్నామో ఏమాత్రం ఐడియా లేని కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే సుమన్, సంజన గారు,
అంతే. సుమన్, సంజన గారు వీళ్ళిద్దరూ దేనికి ఉన్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, టాస్క్లు ఆడరు, సరిగ్గా ఏది మాట్లాడరు. సుమన్ అయితే మరీ వరస్ట్. ప్రతి వారం నేను నామినేట్ ఇప్పుడు ఎవరిని చెయ్యాలి అని తనుజని అడుగుతాడు. అప్పుడు అలాగే ఆ రోజు ఆయుష్ ఉన్నప్పుడు నేను నామినేషన్ ఇప్పుడు ఎవరిని చెయ్యాలి అని అడుగుతాడు. నామినేట్ ఎవరిని చెయ్యాలో కూడా ఐడియా లేదు. సుమన్ గేమ్లో అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. దేనికి ఉన్నాడు అంటే తెలీదు. సింపతి, జాలి. ఏంటి అసలు అతను 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 ఏంటి తెలుసా, నా మొహం చూసి బయట ఆడియన్స్ గొర్రెబిడ్డల్లాగా నాకు ఓట్లు వేసేస్తారు, నేను ఏది చెప్పినా చెల్లేస్తుంది, సో నేను నాకు నచ్చింది వాగుతాను అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు. వరస్ట్ అంతే. నాకు అస్సలు నచ్చలేదు. సో ఇంకా మీకే వదిలేస్తున్నాను. నేను చెప్పిన పాయింట్ కరెక్టా కాదా కింద మీరే కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. అరే బాగా చెప్పాడు ఈ గణేష్ గారు, ఎవడో సూపర్ పాయింట్ చెప్పాడు అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. సో అది ఇక్కడ సుమన్ వరస్ట్. అండ్ అంతే కాకుండా నామినేషన్ చేసినప్పుడు గట్టి కొట్టాడు కొండని. ఎందుకు అంత గట్టి కొట్టాల్సినంత అవసరం ఏంటి? నువ్వు వాడిందో చెత్తగేమో, నీ వల్ల కాలేదు. నీ హైటే తక్కువ అన్నా, సుమన్ అన్న, ప్రబంధం అన్న, నీ హైట్ తక్కువ. ఆ టాస్క్ నీకు కాదు. నువ్వు వేరే టాస్క్లో గెలన్నా, ఆ టాస్క్ నీది కాదు, సంజన గారిది. సంజన గారు క్లియర్ విన్ను. అర్రే ఏదో కళ్యాణే దగ్గరుండి సుమన్ అన్నను ఓడిపించాడు అన్నట్టుగా కొండ టాప్ అని పగల కొడతాడు. ఎంత వరస్ట్ బిహేవియర్ అది. ఆ తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత పక్కన వెళ్ళి కూర్చుంటాడు కదా, తన ప్లేస్లో తను కూర్చొని నాగార్జున సార్ చెప్పారులే ఫెయిల్డ్ సంచాలకని అని చెప్పి ఎంత గేర్గా. ఏంటది? వరస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. ఫెయిల్డ్ సంచాలక్ కాదు, కళ్యాణ్ ఫెయిల్డ్ సంచాలక్ కానే కాదు. తర్వాత మన సంజన గారి దగ్గరకు వద్దాం. ముందే కళ్యాణ్ అన్నీ ఫినిష్ చేసేస్తున్నాను భయ్య, మళ్ళీ కళ్యాణ్ టాపిక్ రాకూడదని ముందే క్లియర్ చేసేస్తున్నాను. సంజన గారు కూడా తనుజ ఒక నెంబర్ ఇస్తుంది. సో ఆ ఒక నెంబర్ కాబట్టి ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి సంజన గారు వచ్చి క్లియర్గా కళ్యాణ్ని నామినేట్ చేసేస్తుంది. పోనీ ఈవిడేమైనా కరెక్ట్ నామినేట్ చేశారంటే లేదు, చెప్తా. ఈవిడేం నామినేట్ చేశారు తెలుసా కళ్యాణ్ని? నీకు అంటే మొన్న వీక్లో నాగార్జున గారు అడిగారు కదా, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు పడవ మీద గుచ్చు, నీ గేమ్ను ముంచేవారు ఎవరో రాయికి గుచ్చి ఆ పడి నీటిలో అని చెప్పేసి, ఆ టాస్క్లో కళ్యాణ్ సంజన గారి బొమ్మని నీటిలో పడిశాడని కళ్యాణ్ని టార్గెట్ చేసింది సంజన. కళ్యాణ్ ఒక్కడే పడిశాడమ్మా నీ బొమ్మ నీటిలోని. ఈవిడ వచ్చి చెప్తున్న రీజన్ ఏంటి తెలుసా? నీకు నా వల్ల సపోర్టే లేదు, ఈ హౌస్లో లీస్ట్ సపోర్ట్ అది ఇది అని అంటున్నావు. నీకు నేను ఆ లైట్ టాస్క్లో, ఏది ఆ లైట్, ఎప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు టాస్క్ అది, ఆ లైట్ టాస్క్లో ఇమాన్యుల్ని నేను టచ్ చేశాను, నా కొడుకు అని నేను చెప్పుకుంటున్నా సరే ఇమాన్యుల్ని నేను టచ్ చేశాను, కానీ నిన్ను కానీ అక్కడ తనుజను కానీ లేదా అక్కడ వేరే వాళ్ళని నేను టచ్ చేయలేదు అని చెప్తుంది ఆవిడ. అరే ఎంత దారుణం అంటే, ఏదో కళ్యాణ్ ఒక్కడికి అక్కడ సపోర్ట్ చేసినట్టు ఆ టాస్క్లో ఎలా ఫ్లిప్ చేసింది తెలుసు ఈవిడ. వరస్ట్ అసలు ఎలా ఫ్లిప్ చేసింది. అక్కడ కళ్యాణ్ సూపర్గా డిఫెండ్ చేసుకున్నాడు అబ్బా, సూపర్. అంతే. మొన్న నేను మీకు సపోర్ట్ చేశానని అనేసానంటే నువ్వు సపోర్ట్ చేయలేదు, నాగార్జున గారు నువ్వు సపోర్ట్ చేసేది ఏంటి? నాగార్జున గారే చెప్పారు నేను సంజన క్లియర్ విన్నర్ అని చెప్పేసి. ఎంత బాగా ప్లేట్ తిప్పిసింది భయ్యా, ఎంత బాగా ప్లేట్ తిప్పిసింది. కానీ అలా అని వెంటనే మళ్ళీ కళ్యాణ్ ఏమంటాడు తెలుసా రిప్లైగా, అలా అయితే మీరు కూడా ఆ రోజు నాకు సపోర్ట్ చేయలేదు, అక్కడ ముగ్గురు ఉన్నాము, ముగ్గురులో నన్ను, అది మీ ఒపీనియన్, అది నన్ను సపోర్ట్ ఏం చేయలేదు, నన్ను ఏమైనా మీరు ఫస్ట్ ప్రయారిటీగా అక్కడ పిక్ చేసుకున్నారా? కాదు కదా అని చెప్పి చాలా మంచి పాయింట్ అడిగాడు. ఎగ్జాక్ట్లీ రైటే. ఆ రోజు ఏదో కళ్యాణ్కి ఏదో సపోర్ట్ చేద్దామనో, కళ్యాణ్ కూడా నా కొడుకు లాంటి వాడేనో ఏం అనుకోలేదమ్మా సంజన. అమ్మ బాబాయ్ ఈవిడ ఏం ఫ్లిప్ అయ్యారమ్మా ఈవిడ, సూపర్ అసలు. జనరల్గా చెప్పాలంటే ఆ రోజు ఈ బాక్సుల టాస్క్లో సంజన గారు గెలిచిందే కళ్యాణ్ వల్ల. అంతమంది వాదిస్తున్న సంజన గారి వైపే ఇచ్చాడు. అంతేకాకుండా ఆ రాయిది అది మునిగిపోయిన తర్వాత సంజన నీకు ఫ్యామిలీ వీక్ లేదు అని చెప్పి నాగార్జున గారు చెప్పిన తర్వాత ఫస్ట్ చెయ్యెత్తి సార్ నా ఫ్యామిలీని నేను సాక్రిఫైస్ చేస్తాను, ప్లీజ్ సంజన గారికి ఫ్యామిలీని ఇవ్వండి అని చెప్పి కూడా అడిగాడు కళ్యాణ్. అవన్నీ మనసులో నుంచి తీసి నువ్వు నన్ను రాయి పడిసావు, నా ఫోటో పెట్టి నేను నీకు ప్రతిసారి సపోర్ట్గానే ఉన్నాను, నాకు నీ మీద ఎటువంటిది ఇది లేదు, కానీ నువ్వు మాత్రం నా హౌస్లో నాదే తక్కువ లీస్ట్ సపోర్ట్ అని అంటున్నావు అని అంటే కరెక్టే కదా. లీస్ట్ సపోర్ట్ సంజన గారే. మేము ఆర్టిస్టులు, మేము గేమ్ మాకు ఎలాగాడాలో మాకు తెలుసు, మాకు కొన్ని ఉంటాయి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. అప్పుడు మరి కళ్యాణ్ ఎన్నో నిందలేసింది, కళ్యాణ్ ఎన్నో తిట్లు తిట్టింది ఇన్ని వారాలు. మరి అవన్నీ ఏటైపోయి కళ్యాణ్కి ఇప్పుడేమో కొడుకు లాంటి వాడే అనుకొని సపోర్ట్ చేశానని చెప్పేసి ఫ్లిప్ అయిపోయి చెప్తున్నారు మళ్ళీ వచ్చి. ఎంత కామెడీ అంటే, ఏది ఆ ఒక్కరి పని ఆ రాయి మీద ఏదైనా ఫోటో పెట్టి సంజన గారు ఫోటో ఆ రాయి మీద పెట్టింది ఓన్లీ కళ్యాణేనా? మిగిలిన ఎవరు పెట్టలేదా? వరస్ట్ అసలు. కళ్యాణ్ మీద వచ్చి పడిపోయారు. ఏమంటే కళ్యాణ్ ఈజీ టార్గెట్, ఈజీగా కొట్టేద్దాం, కామనర్ కొట్టేద్దాం, అంతే. చాలా వరస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే నీ ఫ్యామిలీ పోతుందేమో అని చెప్పేసి నా ఫ్యామిలీ త్యాగం చేయడానికి వచ్చాడు అని అంటే అది ఎంత గ్రేట్. అది కూడా మర్చిపోయింది ఈవిడ. అది కూడా మర్చిపోయి కళ్యాణ్ నామినేట్ చేయడానికి వచ్చింది. అది కూడా వరస్ట్ పాయింట్. కొన్ని కరెక్ట్ పాయింట్ చెప్తే మనం కూడా ఓకే చేస్తాం, వరస్ట్ పాయింట్.
సార్ నాకు అస్సలు నచ్చలేదు. సో మీకేమనిపించింది, వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనుకున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇది భయ్యా ఈరోజు ఎపిసోడ్. కళ్యాణ్ హైలైట్, హీరో అంతే. సో మిగిలిన వాళ్ళ గురించి అలా టచ్ చేసుకొని వెళ్ళిపోదాం. మీకు విషయం చెప్పనా, ఆడియన్స్ని గొర్రె బిడ్డలు చేస్తారు భయ్య. ఆడియన్స్ ఎర్రిపప్పలు అంతే, ఆడియన్స్ ఎర్రిపప్పలు లిటరల్గా. సో ఇక డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఇమ్ము ఏమో రీతుని బర్నీని చేశాడు, కరెక్ట్ పాయింట్స్తోనే చేశాడు. బర్నీ గారిని కరెక్ట్ పాయింట్ చేయలేదు, రీతుని మాత్రం కరెక్ట్ పాయింట్తోనే చేశాడు. రీతుకి ఏమో నువ్వు సంచాలకుగా లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయావు కాబట్టి నువ్వు అయినా అన్నిటి పరంగా బాగానే ఉంటావు, కానీ గేమ్ విషయానికి వస్తే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు అని చెప్పి ఇమ్ము నామినేట్ చేశాడు అనమాట. కరెక్ట్ పాయింటే. తర్వాత బర్నీ గారిని నామినేట్ చేశాడు ఇమ్ము. అవి ఏంట్రా అంటే, అన్న మీరు ఆరోగ్యపరంగా మరి దేనికో తెలియదు కానీ మీరైతే మాత్రం అంత ఎఫర్ట్స్ కనబడట్లేదు మీవి గేమ్లో అని చెప్పి అన్నాడు. అక్కడ బర్నీ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా డిఫెండ్ చేసుకున్నారు అనమాట. సూపర్గా డిఫెండ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ డీమోన్ చెప్పాను మీకు, తర్వాత సంజన గారిది చెప్పాను మీకు. తర్వాత బర్నీ గారు నామినేట్ చేశారు. ఎవరినంటే ఇమాన్యుల్ని అండ్ రీతుని చేశారు. ఇక్కడ బర్నీ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అంతే, నెక్స్ట్ లెవెల్. రీతుకి ఏం పాయింట్ చెప్పారు, డైరెక్ట్గా నువ్వు సంచాలకు ఫెయిల్ అయిపోవు, సూపర్ పాయింట్ అయిపోయింది, ఇంకా ఫినిష్ పీరియడ్ డాట్ అయిపోయింది. నిజమే, సంచాలకుగా ఆవిడ ఫెయిల్, నాగార్జున గారు కూడా చెప్పారు, నామినేట్ చేయొచ్చు, తప్పలేదు, కరెక్ట్ పాయింట్. తర్వాత ఇమాన్యుల్కి ఏమో నువ్వు నా హెల్త్ గురించి మాట్లాడావు, నువ్వు నా ఆరోగ్యం గురించి మాట్లాడావు, అది ఇది అని చెప్పేసి నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు, నువ్వు నన్ను అది ఇది అని చెప్పేసి కొన్ని పాయింట్స్ చెప్పి బర్నీ గారు నామినేట్ చేశారు. సో అందులో డౌటే లేదు, ఇమాన్యుల్ సేఫ్ గేమ్, ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ప్లే చూపిస్తున్నాడు భయ్య. వరస్ట్ అంతే, వరస్ట్. సో బర్నీ గారు ఇక్కడ ఏం పాయింట్ చెప్పారు, నువ్వు నామినేషన్స్లో లేవు ఇన్ని వారాలు, ఒకసారి వెళ్ళి చూసి వచ్చి అని అన్నారు. ఇది కూడా సూపరే, అయిపోయాయి, చాలు, ఈ ఒక్క మాట చాలు, సూపర్ పాయింట్లు ఇవి, చాలు ఈ మాటలు. తర్వాత కళ్యాణ్ ఏమో డిమాండ్ని నామినేట్ చేశాడు. కళ్యాణ్ డిమాండ్ని నామినేట్ చేసిన పాయింట్ కూడా సూపర్ పాయింటే. అంటే నిన్న ఎపిసోడ్లో ఈ డిమాండ్ పవన్ ఏదైతే కళ్యాణ్ గురించి చెప్పాడో ఆ పాయింట్ పట్టుకున్నాడు అనమాట కళ్యాణ్. ఏంటి నీకు ఏదైనా విషయంలో సపోర్ట్ కావాలంటే నేను సపోర్ట్ చేయట్లేదా, సపోర్ట్ రావట్లేదా అని చెప్పేసి అని అడిగితే అక్కడ డిమాండ్ ఏమని చెప్తాడంటే, అవును తనుజ నన్ను మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నామని చెప్పేసి నన్ను అన్నప్పుడు నేను అక్కడ బాధపడుతుంటే కనీసం నువ్వు వచ్చి నాకు అడగలేదు, ఆ తనుజతో పక్కకు తీసుకెళ్ళి తనుజతో మాట్లాడి లైట్ తీసుకున్నాను అని అంటాడు భయ్య. ఇక్కడ కళ్యాణ్ చాలా గట్టిగా, చాలా నీట్గా తనుజకి ఒక్క నిమిషం నేను నీకు డిమాండ్ పవన్ ఏడుస్తున్నాడు, డిమాండ్ పవన్ బాధపడుతున్నాడు అని నీకు చెప్పానా లేదా అని తనుజ కూడా అవును చెప్పావు అని చెప్పి బుర్ర ఊపుతుంది. సో ఇక్కడ క్లియర్గా కళ్యాణ్ డిమాండ్ పవన్ గురించి ఆలోచించాడు కూడా. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య అంత సపోర్ట్ చేసుకునేంతలాగా ఏం టాస్క్ పడలేదు, వాళ్ళిద్దరి మధ్య అంత ఏమీ కుదరలేదు. ఎలా కుదురుతుంది, కళ్యాణ్ ఏమో తనుజ అనుకో తిరుగుతాడు, ఈ డిమాన్ ఏమో రీతు అనుకో. కానీ డిమాన్ రీతు తిరిగింది కాదు భయ్య, కళ్యాణ్ తనుజ తిరిగింది, వాళ్ళది ప్యూర్ ఫ్రెండ్షిప్, అది ఓకే, అది అర్థమవుతుంది ఇప్పుడు. సో అలాగనమాట. కానీ డిమాన్ది అది మాబోయ్, ఆ నిబ్బతనం అది మన వాళ్ళు కాదు. సో ఇక్కడ కళ్యాణ్ డిమాండ్ నామినేట్ చేసిన పాయింట్ కూడా బాగానే ఉంది, అది డిమాండ్ కూడా యాక్సెప్ట్ చేసాడు, అది ఓకే అనేసాడు, అర్థమైపోయింది అనేసాడు. తర్వాత సుమను ఓవర్ యాక్టింగ్ అది చెప్పాను కళ్యాణ్ది. ఆ తర్వాత స్ట్రైట్గా ఉంటే ఓకే మొత్తం చెప్పాను, ఏవో 4 లైన్లు రాసుకున్నాను గుర్తుండి మర్చిపోకూడదని చెప్పి, మొత్తం టచ్ చేశానని అనుకుంటున్నాను. ఓకే, చాలా టైం అయిపోయింది, చాలా లెంత్ వీడియో వచ్చినట్టుంది. సో మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను ఈరోజు ఎపిసోడ్కి. భయ్యా మీ అందరూ ఒకటే చెప్తున్నాను, నామినేషన్స్ అయిపోయిన మరో క్షణం వాళ్ళందరూ కలిసిపోయారు. సో మనమే ఎర్రిపప్పలం అనమాట, వాళ్ళందరూ కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు. ఆ కొండ నామినేషన్స్ అంటే ప్రతి సీజన్లో హిట్ అవుతాయి, దీంట్లో గట్టిగా అరుచుకుందామని ఫేక్ అరుపులు అరుచుకున్నారు అన్న ఫీలింగే వచ్చింది నాకైతే మాత్రం. సో అదనమాట. సో ఈరోజు వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.